విశాఖలో స్వస్థ నారీ సశక్త పరివార్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మహిళల ఆరోగ్యానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సీఎం తెలిపారు. సంజీవని పేరుతో సరికొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. కార్పొరేట్ కంపెనీలను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నట్లు చెప్పారు. ఉప్పు, పంచదార, నూనె వాడకాన్ని తగ్గించాలని సీఎం చంద్రబాబు సూచించారు. పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అదే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఈరోజు మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం. దగ్గర మీరు చూస్తే 20,000 కోట్ల రూపాయలు హెల్త్ బడ్జెట్లో మనం ఖర్చు పెడుతున్నాం. ఇంకొక పక్కన నిన్ననే ఒక నిర్ణయం తీసుకున్నాం. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చాం. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా 2,50,000 వరకు ఇన్సూరెన్స్ ఇచ్చే బాధ్యత, చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా అందరికీ ఇన్సూరెన్స్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. పేదవాళ్ళందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల వరకు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఈ రెండే కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ నెల నుంచి 8వ రాష్ట్రీయ పోషణ మాసంలో కొన్ని థీమ్స్ తీసుకుని వచ్చే నెల 16 వరకు ఒక కార్యక్రమం ఒకటి తీసుకొని ముందుకు పోతున్నారు. ఊబకాయం నియంత్రణ, చక్కెర, నూనె, అదే మరి నేను చెప్పినట్టు ఉప్పు వినియోగం తగ్గింపజేయడానికి. ఇంకొక పక్కన ఈరోజు ఫ్రీ స్కూల్ విద్యతో పాటు పోషణ విషయాలన్నీ చెప్పడం, ఇన్ఫెంట్ అండ్ యంగ్ చైల్డ్ ఫీడింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ని ఇవన్నీ ప్రమోట్ చేయడం. ఇంతవరకు అంగన్వాడీకి ఆడబిడ్డలు పోయేవాళ్ళు, తల్లులే పోయేవాళ్ళు. మొట్టమొదటిసారిగా తండ్రిని కూడా రమ్మని, తండ్రి తల్లి బాధ్యత పిల్లలు పెంచేది, వాళ్ళను కూడా పిలిపించి వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం. అదే మరి కన్వర్జెన్స్ అండ్ డిజిటలైజేషన్. ఎక్కడికక్కడ మనం ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమానికి రాబోయే రోజుల్లో శ్రీకారం చుడుతున్నాం. ఆ ప్రోగ్రాం మీరు చూస్తే సంజీవని. మీకు అందరికీ చరిత్రలో ఒకటి గుర్తుంటుంది. సంజీవని అంటే ఆ రోజు లక్ష్మణుడు మూర్ఛపోయి హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంటే బతికించుకోవాలన్నప్పుడు నేరుగా హనుమంతుడు పోయి సంజీవని మొక్క తెమ్మంటారు, ఔషధ మొక్కని. ఆ మొక్క ఏదో తెలియకుండా సంజీవని పర్వతాన్ని తీసుకొస్తాడు. అందులో నుంచి మొక్క తీసుకుని ఆ రోజు లక్ష్మణుడికి ట్రీట్మెంట్ ఇచ్చి బతికించుకుంటారు. అది చరిత్ర. ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, బిల్ గేట్స్ ఫౌండేషన్తో వర్కౌట్ చేస్తున్నాం. అదే సమయంలో TCS కూడా పార్ట్నర్గా చేరారు.